పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మరో తరహా మోసం వెలుగు చూస్తుంది. శ్రీశైలం ఫేక్ వెబ్సైట్ కలకలం రేపుతున్నాయి. నకిలీ వెబ్సైట్తో భక్తులు మోసపోతున్నారు. హైదరాబాద్, ముంబైకి చెందిన భక్తులు ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్లో మల్లికార్జున సదనందు వసతి కోసం 2 రూమ్లు బుక్ చేసుకున్నారు. శ్రీశైలం వచ్చి మల్లికార్జున సదనందు బుకింగ్ చేసుకున్న మెసేజ్లు చూపించడంతో అక్కడ సిబ్బంది హవాక్కయ్యారు. దీంతో నకిలీ వెబ్సైట్లో రూమ్లు బుక్ చేసుకొని మోసపోయిన భక్తులు గ్రహించారు. కాగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం వెలుగులోకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన తెరపైకి వచ్చింది. శ్రీశైలం దేవస్థానం పేరుతో కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లు తయారు చేశారు. ఈ నకిలీ వెబ్సైట్లో శ్రీశైలంలో వసతి కోసం ప్రయత్నించే భక్తులను మోసగిస్తున్నారు. కొంతమంది భక్తులు శ్రీశైలంలో వసతి కోసం ఈ నకిలీ వెబ్సైట్ను ఆశ్రయించి డబ్బులు చెల్లించి మోసపోయారు. శ్రీశైలం వచ్చే భక్తులను సైబర్ నేరగాళ్లు గతంలోనూ ఇలాంటి తరహా మోసాలకు పాల్పడ్డారు. వసతి కోసం ఆన్లైన్లో గదులు బుకింగ్ కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకొని నకిలీ వెబ్సైట్లు తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ మాదిరి నకిలీ వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా మోసం చేసిన ఘటన గతేడాదిలోనూ వెలుగు చూసింది. వసతి గదులను ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తుండడం సైబర్ మోసగాళ్లకు ఆసరాగా మారింది. తాజాగా మరోసారి ఈ తరహా మోసం వెలుగు చూడడంతో దేవస్థానం అధికారులు ఈ మోసాలపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.